గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఇంతకుముందు చెప్పిన వీడియోలో వారికోజ్ వెయిన్స్ అంటే ఏంటి, ఎలా వస్తాయి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మనం వారికోజ్ వెయిన్స్లో ఉన్న రకాలు ఏంటి, ట్రీట్మెంట్ ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అవైలబిలిటీలో, ఏది ఉన్న వాటిలో మంచి ట్రీట్మెంట్ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీ అందరికీ తెలిసినట్టు వారికోజ్ వెయిన్స్ లేజర్ ట్రీట్మెంట్ అనేది తెలుసు. గత 15-20 సంవత్సరాలుగా చేస్తున్నాము. అంటే ఒక సన్న ఏదైతే రక్తనాళం లీక్ అవుతుందో తొడభాగంలో దాన్ని మనం లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మనం దాన్ని మూసేయటం వల్ల రక్తం లీక్ కాకుండా ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. ఓకే, ఏం చేస్తామంటే ఏదైతే రక్తనాళం తొడభాగం లీక్ అవుతుందో దాన్ని గ్రేట్ సెఫ్నస్ వెయిన్ అంటాం. దాన్ని ఒక సన్న ఇంజెక్షన్ ద్వారా అల్ట్రాసౌండ్ అనే పరికరాన్ని వాడి ఆ రక్తనాళాలని ఇంజెక్షన్ ద్వారా పంచర్ చేసి సన్న ఇంజెక్షన్ ద్వారా ఆ లేజర్ ఫైబర్ని రక్తనాళం లోపల పెట్టి 10 నుంచి 15 ఇంజెక్షన్స్ ఇస్తాం. ఏదైతే వెయిన్ని మనం లేజర్ ట్రీట్మెంట్ అంటే బర్న్ చేసి మూసేస్తామో దాని చుట్టూ లోకల్ అనస్థీషియా అనేది 10 నుంచి 15 ఇంజెక్షన్స్ ఇవ్వాలి. ఇది మనం లేజర్ ట్రీట్మెంట్లో ఇలాగే చేస్తాము. ఇలా కాకుండా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం, ఇంకో రకం ట్రీట్మెంట్, అది కూడా అంతేనండి. రక్తనాళం లోపల లేజర్ ఫైబర్ అనేది పరికరం పెట్టి లోకల్ అనస్థీషియా ఇచ్చి 10 నుంచి 15 ఇంజెక్షన్స్ రక్తనాళం చుట్టూ తొడ నుంచి కాలు వరకు దాన్ని మనం మూసేస్తాం. ఇదే లేజర్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానీ ట్రీట్మెంట్. ఇలా కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా ఒక 5 సంవత్సరాల నుంచి మనం చేస్తుంటే గ్లూ థెరపీ, ఎండోవీనస్ గ్లూ థెరపీ లేదంటే గ్లూ ట్రీట్మెంట్ అంటాం. దీంట్లో ఏంటంటే మనం లేజర్లో చేసినట్టు బర్న్ చేయడం అనేది రక్తనాళాలను కానీ మనం కాల్ చేయటం అనేది ఏం కాదు, మూసేయటం కాదు. ఒక సన్న ఇంజెక్షన్ ద్వారా ఆ రక్తనాళం లోపల చిన్న కెథటర్ పెట్టేసి గమ్ అనేది పెట్టి ఆ రక్తనాళాలను మూసేస్తాం. అంటే గమ్ము పెట్టి రక్తనాళాలు మూసేస్తాం. అంటే ఒక్క ఇంజెక్షన్ ద్వారానే ఈ ట్రీట్మెంట్ పూర్తిగా మనం చేసేయగలుగుతాము. అంటే లేజర్కి దీనికి తేడాలు చూస్తే కనుక లేజర్ ట్రీట్మెంట్లో 10 నుంచి 15 ఇంజెక్షన్స్ ఉంటాయి. అదే కనుక గ్లూ థెరపీ అయితే ఒక్క ఇంజెక్షన్తోనే ట్రీట్మెంట్ అయిపోతుంది. లేజర్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు మరి ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు డిస్కంఫర్ట్ ఉంటుంది కదా, నొప్పి, అట్లాంటి నొప్పి ఈ గ్లూ థెరపీలో ఎటువంటి నొప్పి ఉండదు. అదే కాకుండా ప్రొసీజర్ చేసిన తర్వాత లేజర్ ట్రీట్మెంట్ కూడా ఎవరికైనా ఇంజెక్షన్ ఇచ్చుకుంటే 4-5 రోజులు నొప్పి ఉంటుంది కదండి ఇంజెక్షన్ ఇచ్చిన చోట, అటువంటి నొప్పి ఈ గ్లూ థెరపీలో నొప్పులనే ఉండవు. అదే కాకుండా లేజర్ ట్రీట్మెంట్ చేసిన వాళ్ళల్లో 5 నుంచి 6 వారాలు స్టాకింగ్స్ అనేవి కంపల్సరీ ఇస్తాం. ట్రీట్మెంట్ ఎఫెక్టివ్గా పనిచేయాలి అంటే మనం చేసిన లేజర్ ట్రీట్మెంట్. అలా కాకుండా గ్లూ థెరపీలో యూజువల్గా ఓన్లీ గ్లూ థెరపీ చేస్తే రక్తనాళాలు మూసేయడానికి ఎటువంటి స్టాకింగ్ అవసరం లేదు. కానీ మన ఇండియన్ సెట్టింగ్స్లో ఏంటంటే మన ఇండియాలో పేషెంట్స్కి ఏంటంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత కనిపించే రక్తనాళాలు కూడా పైన కనిపించే రక్తనాళాలు కూడా మూసిపోవాలి. పైన కనిపించే రక్తనాళాల కాళ్ళల్లో దానికి మనము లేజర్ కానీ గ్లూ కానీ చేయం. దానికి స్క్లీరోథెరపీ అనే ట్రీట్మెంట్ చేస్తాం, గ్లూ థెరపీతో కానీ లేజర్తో కానీ కలిపి. అలా స్క్లీరోథెరపీ చేసినప్పుడు ఆ పైన కాలు మీద కనిపించే రక్తనాళాలు గడ్లు కడతాయి. అది ఆ గడ్లు తగ్గించడానికి ట్రీట్మెంట్ ఎఫెక్టివ్గా పనిచేయడానికి స్క్లీరోథెరపీ కంపల్సరీ స్టాకింగ్స్ అనేవి ఇస్తాం ఎప్పుడు స్క్లీరోథెరపీ ఇచ్చినప్పుడు. అలా కాకుండా ఓన్లీ గ్లూ థెరపీ చేసినట్టే కనుక స్టాకింగ్ చేసుకోవాల్సిన పని లేదు. ఇంకొకటి, లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళకి ఎంతో కొంత డిస్కంఫర్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం 3 to 4 days కొంచెం పెయిన్ అనేది కొంచెం ఉంటుంది. గ్లూ థెరపీలో ఎటువంటి పెయిన్ ఉండదు చేయించుకున్న తర్వాత. ఇది గ్లూ థెరపీకి లేజర్ థెరపీకి ఉన్న డిఫరెన్సెస్. ఇప్పుడు మీరు నన్ను అడిగితే డాక్టర్ గారు మరి ఇప్పుడు గ్లూ థెరపీ మంచిదా లేజర్ మంచిదా అంటే రెండూ ఒకేలాగా పనిచేస్తాయి. ఏదైతే రక్తనాళం లీక్ అవుతుందో దాన్ని మనం మూసేస్తాము. ఒకటి దాన్ని బర్న్ చేసి మూసేస్తాం లేజర్ ట్రీట్మెంట్, గ్లూలో గమ్ముతో మూసేస్తాము. 2 రకాల ట్రీట్మెంట్స్ ఎఫెక్టివ్గా ఉంటాయి. 2 మంచి ట్రీట్మెంట్స్, 2 క్వాలిటీ ట్రీట్మెంట్సే. కానీ ఫైనాన్షియల్గా చూసుకుంటే గ్లూ థెరపీ కొంచెం కాస్ట్లీ, కొంచెం కంఫర్టబుల్ ప్రొసీజర్ అంతే తప్ప 2 ఒకే రకమైన ట్రీట్మెంట్స్, మంచి క్వాలిటీ ట్రీట్మెంట్స్ కానీ ఉంటాయి. థ్యాంక్ యూ.